హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ హోలీ శుభాకాంక్షలండి. మీ అందరూ ఆరోగ్యంగా ఎంచక్కా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ముంబైలో మా సొసైటీలో హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేశారు అని చెప్పేసి చూపిద్దామని అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే హోలీ సెలబ్రేషన్స్ కన్నా ముందు హోలికా దహన్ చేస్తూ ఉంటారండి. నైట్ చేస్తారు ఆ రోజు. అందరైతే ముందే గ్యాదర్ అయిపోయారు. మొత్తం ఆర్గనైజింగ్ మాకు ఆల్రెడీ వాట్సాప్‌లో మెసేజ్ వస్తూ ఉంటుంది. సో, ఈ టైంకి అని చెప్పి అరౌండ్ 9:00 అలా అందరూ గ్యాదర్ అయిపోయి వాళ్ళకి సాంప్రదాయంకి తగ్గట్టు వాళ్ళు కొన్ని తీసుకొచ్చారండి. కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు, కొంతమంది దీపాలు తీసుకొనొచ్చారు. అలా ఫస్ట్ అయితే ఆ దహనం చేసే దగ్గర అవన్నీ పెట్టేసి ఒక 3 చుట్లు కానీ, 5 చుట్లు కానీ అలా తిరిగేశాక ఆ తర్వాతకి దహనం అలా స్టార్ట్ చేసేసారండి. సో, ఇలా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు హోలికా దహనంని. చాలా అంటే చాలా బావుంటుందండి. అందరూ ఎంచక్కా ఒక్కసారి గ్యాదర్ అయినట్టు ఉంటుంది. మంచిగా కాసేపు ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కాస్త పక్కకి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. ఎందుకంటే డే టు డే లైఫ్ ఎవరిది జాబ్ వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఇలా ఒక సెలబ్రేషన్ ఉంది, ఇలా ఒక ఫెస్టివల్ ఉంది అన్నప్పుడు మాత్రం అందరూ కలిసి కట్టుగా చేస్తారండి. ఎంత బాగా అంటే అంత బాగా చేస్తూ ఉంటారు. సో, ఇక్కడైతే దహనం స్టార్ట్ అయింది చూస్తున్నారు కదండీ! ఇలా అంతా పెట్టేసి మొత్తం మంచిగా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు చూడండి. ఇలా ఇదంతా నైట్ అయిపోయాక నెక్స్ట్ డే వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. సో, నేను రెండిటిని కలిపేసి ఒక వీడియోలోనే చూపిస్తున్నానండి. సో, చూస్తున్నారు కదా! మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. సో, ఇక్కడ చూడండి హోలికా దహనం ఎలా అయితే ఇలా మంటలు అలా అయిపోతున్నాయో మనకి కూడా మన లైఫ్‌లో చెడు అనే రోజులన్నీ అలాగే ఫైర్‌లో వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఇలా ఎవరికి ట్రెడిషన్‌కి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కొందరైతే ఇలా తిరుగుతున్నారు. ఇట్లా 3 చుట్లు గానీ, 5 చుట్లు గానీ, లేదు 9 అలా తిరిగేసి దండం పెట్టుకుంటారంట. కొందరికి అక్కడ ఏవైతే వేశారో అవి కూడా యాషెస్ ఏమైతే ఉంటాయో బూడిదలాగా ఉంటుంది కదా! అవి తీసుకెళ్ళే సాంప్రదాయం కూడా ఉంటుందని చెప్పేసి విన్నాను. నేనైతే మాత్రం చూస్తూ ఉన్నానండి. ఎందుకంటే హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ ఎప్పుడు హోలికా దహనం అయితే నేనెప్పుడు చూడలేదు. సో, ఇలా అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చూస్తున్నారు గదా! ఎంత క్లియర్‌గా ఉందో సొసైటీ. సో, మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ అరేంజ్ చేసేసారు. అలాగే డీజే పెట్టారు. రెయిన్ డాన్స్ చేశారు. మొత్తం అన్నీ సెటప్ చేసేసి ఎంచక్కా అందరూ ఎంజాయ్ చేసేసారండి. చాలా అంటే చాలా బాగా. కాసేపు జాబ్‌ని కానీ, వర్క్ ప్రాబ్లమ్స్ ఏది లేదు. మైండ్‌లో నుంచి అన్నీ తీసేసి అలా ఎంచక్కా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి మంచిగా ఎంజాయ్ చేసేసారు. సో, చూస్తున్నారు కదా! ఇలా పిల్లలు వాళ్ళకి అన్నీ మొత్తం అరేంజ్ చేసేసారు. అండ్ కొన్ని రూల్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఎదుటి వారికి కూడా కష్టం ఉండద్దు కాబట్టి మంచిగా హెర్బల్ కలర్స్ యూజ్ చేసేసుకుందాము. మంచిగా డాన్స్ చేసుకుందాము. అండ్ ఫుడ్ కౌంటర్స్ పెడుతున్నాము. సో, అందరం కలిసి ఒకసారి కాంట్రిబ్యూట్ చేసేస్తాము. సో, మనీని మంచిగా అన్ని ఫెస్టివల్స్‌కి యూజ్ అయ్యేటట్టు ఇలా చేస్తూ ఉంటారు. సో, మేమైతే ఇలా ఎంజాయ్ చేశామండి. మీరెలా ఎంజాయ్ చేశారో తప్పకుండా నాతోటి షేర్ చేసేసుకోండి. ఓకేనా? మన వీడియో మాత్రం నచ్చితే ఒకసారి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే లైక్ చేస్తూ ఉంటే అది ఇంకా ఎంతోమందికి రీచ్ అవుతూ ఉంటుందండి. ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటది మన ఛానల్ అనేది. సో, ఇప్పటివరకు మీరు నాకు చేస్తున్న సపోర్ట్‌కి చాలా 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 థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఎంజాయ్ ద వీడియో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అండి. మేమైతే అందరు చిన్న పిల్లలు అయిపోయారు, పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు కదా! మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచిగా కలుద్దాము. ఓకే. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. అండ్ ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసి చిన్నగా పిక్చర్స్ ఏవైతున్నాయో అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మ్యూజిక్ ఎందుకు ఇవ్వలేదంటే కాపీరైట్ ఇష్యూ అవుతదని నేను మ్యూజిక్ ఇవ్వట్లేదు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.